దేశానికి మంచి చేయాలనుకోవడమే నరేంద్ర మోడీ ప్రాణాలకు ముప్పు తెచ్చేటటువంటి అంశం. ప్రపంచ చరిత్రలో ఎదిగేటటువంటి నాయకులని తొక్కి పడేయటం, ఒక దేశం ఎదుగుతుందంటే తొక్కి పడేయడం అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం రష్యా. అమెరికాతో పోటీ పడ్డటువంటి యుఎస్ఎస్ఆర్ని దెబ్బతీయడానికి ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ట్రైన్ చేయించి పంపించి చివరికి రష్యాని యుద్ధంలోకి దించి, తను ప్రత్యక్ష యుద్ధం చేయకుండా అమెరికా రష్యాని యుద్ధంలోకి దించి దాని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది. అదే సందర్భంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని తీసుకొచ్చి దేశం వదిలి పారిపోయేలా చేసిన, శ్రీలంక అధ్యక్షుడు పారిపోయేలా చేసిన, ఇట్లాగే ప్రపంచంలో ఎక్కడైనా సరే తమ ఆధిపత్యాన్ని లేదా ప్రజల చేత గట్టిగా సెటిల్ అవుతున్న వాళ్ళని తొక్కేయడం, కొత్తగా వచ్చే వాళ్ళైతే తమ చెప్పు చేతల్లో ఉంటారు. అట్లాగే కూటమి ప్రభుత్వాలు ఏర్పడి బలహీనంగా ఉంటే ఆ కూటమిలో చిచ్చు పెడుతూ తమ ఇష్టారాజ్యం నడుపుకోవడం అన్నటువంటి డీప్ స్టేట్ అమెరికా వాళ్ళ యొక్క ఫార్ములా. ఇప్పుడు మోడీ మీదన వీళ్ళకి ఒక కక్ష ఏర్పడింది. ఎందుకయ్యా అంటే 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు ఉంటాడు, ప్లస్ ఎవడి మాట వినడు, ఎవరిని లెక్క చేయడు, తను చెయ్యాలనుకుంది చేసుకుంటూ పోతాడు. ప్రపంచంలో 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం ఆహార భద్రత తీసుకొచ్చి పేదరికాన్ని 27% నుంచి 4.5% తగ్గించేశాడు. అట్ ద సేమ్ టైం మరొక కీలకమైనటువంటి అంశం, మొట్టమొదటిసారి ఆయుధ వ్యాపారాన్ని పెంచి పోషిస్తూ ఎగుమతుల్ని పెంచి పోషిస్తున్నాడు. అమెరికా వాడు ₹1,00,000 అనే వెరైటీని ఇక్కడ 10,000 రూపాయలకి ఇచ్చే స్థాయిలో చీప్ అండ్ బెస్ట్ ఎక్విప్మెంటు తయారు చేస్తున్నాడు. ఇదే కంటిన్యూ అయితే కనుక ప్రపంచపు నెంబర్ 1గా భారతదేశం తయారైందంటే అమెరికా చైనాల యొక్క ఆధిపత్యం దెబ్బతింటుంది. కాబట్టినే ఆ 2 జత కట్టి భారత్ని దెబ్బతీయడానికి, మోడీని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నాయి.